కాలంగా నడుస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి అనుకూలంగా ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను నియమించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక రూపొందించింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన ప్రతిపాదనలకు సభ్యులంతా మద్దతు తెలిపారు. గ్రూప్ 1లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగాల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చారు. వారికి 1% రిజర్వేషన్ ప్రతిపాదించారు. గ్రూప్ 2లో మాదిగలతో పాటు 18 ఉపకులాలను చేర్చి 9% రిజర్వేషన్ ప్రతిపాదించారు. ఇక గ్రూప్ 3లో మాలలతో పాటు 26 ఉపకులాలను చేర్చారు. వీరికి 5% రిజర్వేషన్ ప్రతిపాదించారు. మొత్తంగా 15% రిజర్వేషన్ 3 గ్రూపులుగా విభజించింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలోనే వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించిన ఏకసభ్య కమిషన్ వర్గీకరణ చేయాలని సిఫార్సు చేసిందని అన్నారు. అమలుపై ప్రతిపాదనలు చేస్తున్నామని, వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేపై మీటింగ్లో 6 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. కులగణన ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కులగణన చట్టబద్ధం అయినా కాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు కేటాయించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. పార్టీలో చేరిన వారితో కలిసి పనిచేయాలన్నారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల విషయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని, ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు సీఎం రేవంత్. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యేలా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు చేస్తున్న మంచి పనులను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేలా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫిబ్రవరి నెలలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో నిర్వహించే సభలకు అధినాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామన్నారు. అలాగే సూర్యాపేటలో బీసీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని తీసుకువస్తామని టీపీసీసీ చీఫ్ తెలిపారు. న్యూఢిల్లీలోని పార్టీ నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత వేదికలు, తేదీలను నిర్ణయిస్తామన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన మార్పును అణగారిన వర్గాలకు వివరించడానికి ఇది ఒక మంచి అవకాశమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో 1997 నుండి ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ ఉంది. 1997లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ షెడ్యూల్డ్ కులాలలోని మాదిగ, దాని ఉపకులాలకు మరిన్ని ప్రయోజనాలను కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ పెరుగుతూ వచ్చింది.